చల్లగా మా జోషి జోషిక. జడ్జెస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒకవేళ నువ్వు గెలిచావనుకో ఈ సీజన్లో, గెలిస్తే నువ్వేంటి ఐప్యాడ్ పెన్సిల్ కొనుక్కుంటావా? అది కొనుక్కుంటా. ఇంకా ఆర్ఎఫ్సి కొనుక్కుంటాను అన్నదే. ఆర్ఎఫ్సి కాదు సార్, అంటే 5 లక్షలు కదా, సో
2 lakhs నేను పేదవాళ్ళకి ఇస్తాను, మిగతా Okay. 3 lakhs నా దగ్గర ఉంచుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఓడిపోయిన, సపోజ్ నువ్వు ఓడిపోయావు అనుకుందాం, దానికి కూడా ఛాన్స్ ఉందిగా. అవును సార్. నువ్వు ఓడిపోయినా గెలిచినప్పుడు ఏదైతే నువ్వు 2 lakhs పేదవాళ్ళకి ఇస్తా అన్నావో అలా అనడం ద్వారా నువ్వు మా హృదయాలు గెలుచుకున్నావు కాబట్టి నువ్వు విన్నర్వే ఆల్రెడీ. సింపుల్. థ్యాంక్ యూ సార్. బీ రెడీ ఫర్ బోత్. ఓకే. ఓకే సార్. బట్ ఆలోపన 2 లక్షల రూపాయలు ఉండదు, కానీ పెన్సిల్ నేను ఇస్తా. నా దగ్గర బోల్డ్ పెన్సిల్స్ ఉన్నాయి, ఐప్యాడ్ పెన్సిల్స్. కాబట్టి నేను ఏమంటాను చూడు, నీ భాషలోనే అంట. ఈ రౌండ్ పేరేంటి? రాగా బేస్డ్ రౌండ్. ఏ రాగం ఇది? పహోడి సార్. పహాడి. పహాడి. పహాడ్ ఆర్ పహాడి అంటారు కొంతమంది. ఓకే. నేను కంటెస్టెంట్ బేస్డ్గా పాడినా, రాగా బేస్డ్ నాకు తెలియదు, నాకు రాగాలు తెలియవు. ఓకే. జోషిక నీ పేరుగా, జ్ఞాపిక నీ చెల్లిగా, గొంతులు సుగంధమే చిందేనుగా. జోషిక నీ పేరుగా, జ్ఞాపిక నీ చెల్లిగా. am I right? అవును సార్, కరెక్ట్. గొంతుల సుగంధమే చిందేనుగా. నువ్వు ఓడినా నువ్వు గెలిచినా ఐప్యాడ్ పెన్సిల్ ఇస్తానుగా. థ్యాంక్ యూ సార్. జోషిక, కొన్ని ఎక్స్ప్రెషన్స్. నమస్తే మ్యామ్. నమస్తే తల్లి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత స్వచ్ఛంగా అన్నావంటే, ఎస్పెషలీ సెకండ్ చరణం అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట స్టార్ట్ చేసి సెటిల్ అయ్యి అద్భుతంగా పాడడానికి నీకు అంత టైం పట్టింది. అది కొంచెం టెన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాంటి మూమెంట్ ఇది. పూర్తిగా పాడిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఎక్స్ప్రెషన్ అనేది నీ గొంతులో సహజంగా పలుకుతుంది. దానికి నువ్వు ప్రత్యేకించి శ్రమ పెట్టి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో దాట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పల్లవి ఫస్ట్ చరణం మాత్రం కొంచెం శృతి పోయింది నాన్న. సెకండ్ చరణం నుంచి మాత్రం ఫస్ట్ అలా పాడిందా? లేదు లేదు, ఇది కరెక్ట్ అన్నట్లుగా పాడావు. ఓకే మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక, నమస్తే సార్. నమస్తే. మా బాగా పాడావు, కానీ చరణాల్లో కొన్ని చోట్ల నాకెందుకో శృతి విషయంలో కొంచెం ఇంపుగా అనిపించలేదు. అది వేరే విషయం. తర్వాత ఈ పాటలో ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం, పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, చలనం లేని ఒక వ్యక్తిలో సంచలనం కలిగించే భావాలు ఈ పాటలో ఉన్నాయి. ఈ పాటలో శాస్త్రి గారు అలాంటి పాట రాశారు. ఒక పెద్ద ఆయన అన్నారు, అక్షరాలకు పాలు పట్టి, పదాలకు అన్నం పెట్టి, వాక్యాలకు వ్యాకరణం నేర్పిస్తే అది కవిత్వం అవుతుంది. ఆ కవిత్వానికి కన్నీళ్ళు అద్దితే అది జీవితం అవుతుంది. ఆ జీవిత సారమే ఈ పాట. అంత మంచి పాట. నువ్వు చరణాల్లో 2-3 చోట్ల చిన్న చిన్న పొరపాటు చేసావు. అది సవరించుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. నా పేరేంటి? చంద్రబోస్ సార్. కాదు, పేదవాడు. లిస్ట్లో టాప్లో రాసి పెట్టుకో. ఓకే, పేదవాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా, నువ్వు ఇస్తాం అనుకున్నావు కదా, దాంట్లో టాప్లో రాసుకో. సార్ అందరికీ తలా 2 రాదు సార్, మరి ఆశపడకండి. ఆ 2 లక్షలు స్ప్లిట్ చేసి ఎంతమంది, 1 లక్ష మంది ఉన్నారంటే వాళ్ళు ఎంత వస్తుందో చూసుకోండి. మీరు సెలబ్రిటీ పేదవాడిని. ఆస్కర్ పేదవారివి.